మీడియా ప్రపంచానికి స్వాగతం. ఇది ఎన్ఎం మీడియా. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం ఉదయకాలం పరిశుద్ధమైన సమాజంగా మీరు మమ్మల్ని సమకూర్చినందుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మా పట్ల ఎంత కృప చూపుడుకు, మా పట్ల ఎంత దయ చూపుడుకు మేము ఏపాటి వారం తండ్రి. దేవా, మాకంటే అనేక మంది జ్ఞానులు, బలవంతులు, శక్తిమంతులు కాలం చేశారు, కానీ మీరు మమ్మల్ని ఇంకా మీ సన్నిధిలో నిలిపించుతున్నారు. అందుని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. మీ ఆలోచన యావత్తును తండ్రి నేను మీకు జరిగించిన మీ సహాయం చేయమని ప్రభువా, మీ ఆలోచనలో మేము నిలవడానికి కృప దయచేయమని. దేవాయిగా వింటున్నాం, విడిచిపెట్టేస్తున్నారు. మీ పిల్లలకి ఎన్ని మార్లు చెప్పినా, ఎంత చెప్పినా తండ్రి, ఇదిగో మీ సన్నిధి పట్ల భయము, భక్తి లేకుండా తండ్రి, ఆ లెక్కలేని తనాన్ని, నిర్లక్ష్యాన్ని, దేవా, మరి ముఖ్యంగా పాపాన్ని విడిచిపెట్టని స్థితి అలానే ఉంది. మా స్థితిని గమనించి సరిచేసి మీ ఎదుటి నిలబెట్టమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆ తలుపేసండి, తలుపేసి. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం నేర్చుకుందాం. అదేంటంటే, మన జీవితంలో ఉన్న అనేక పొరపాట్లు మనం గ్రహించకుండా దేవుడి సన్నిధిలో బ్రతుకుతున్నాం. దాని గురించి ఈరోజు మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. అందుకనే ఈరోజు మనం తెలుసుకుపోయే పాఠం ఏంటంటే, ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది. దేవుడి సన్నిధిలో మీరందరూ బాగుపడతారని ఆశిస్తున్నాను. వింటే జాగ్రత్త చేసుకుంటే, లేదంటే మాత్రం దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు మనకు తెలిసిపోయే పాట ఏంటంటే, అంతరంగ దోషాలు, రహస్య పాపాలు, వాటి గురించి అయితే మనం నేర్చుకుందాం. చూడండి, మన జీవితంలో చాలామంది మనం నీతిమంతుల్లాగా, పరిశుద్ధుల్లాగా అంటే ప్రవర్తిస్తుంటాం, కానీ మనలో కూడా చాలా పాపాలు ఉంటాయి. అదృశ్యమైన పాపాలు ఉంటాయి. అవసరమైన శుద్ధి అయితే ఉండటం లేదు. మనకు తెలియని అనేక పాపాలు మనం చేస్తున్నాం, కానీ మనకు అనేక పాపాలు తెలిసి చేసిన, తెలియచేసిన పాపమే కదా. ఆ పాపాన్ని దేవుడు ఎలాగా చూస్తాడు అనేది ఈరోజు నేర్చుకుందాం. పిల్లరా, ఈ లోకంలో మనం గొప్పవాళ్ళు కావాలంటే ఏం చేయాలి? చెప్పండి. డబ్బు సంపాదించాలి, కష్టపడాలి, అంతేనా? పేరు తెచ్చుకోవాలి, ఇవన్నీ చేయాలి. సరే, విషయానికి వస్తే అసలు సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే, డబ్బు, తర్వాత ఏంటంటే కష్టపడడం, ఇవన్నీ తెలియాలంటే మొదట మనం ఏమై ఉన్నామో మొదట మనం తెలుసుకోవాలి. మన స్థితి ఏంటి అనేది మనం మొదట ఫస్ట్ స్టెప్ ఏంటి? నువ్వు డబ్బు సంపాదించాలన్నా, ఇంకేం చేయాలన్నా, నీకున్న సామర్థ్యాలు, నీకున్న శక్తి, నీకున్న బలహీనతలు, నీకున్న లోపాలు, ఇవి మనం ఎరగగలిగితే, మొదట మనలో మనం సరి చేసుకోగలిగితే, మొదట మనంతట మనం ముందుకు వచ్చి వీటిని అధిగమిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అని వెనకదలైతే వస్తుంది. మనం ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం, ఎక్కడ మనం విఫలమవుతున్నాం, ఎక్కడ మనం ఏమవుతున్నాం, పడిపోతున్నాం, ఎందుకు మనం సక్సెస్ కాలేదు, అలాంటి విషయాలు ఏం చేయాలంటే స్వీయ పరిశీలన చేసుకోవాలని చాలా మోటివేటర్స్ అయితే చెప్తారు. మొదటి నిన్ను నువ్వు ఎరుగు, మొదటి నిన్ను నువ్వైతే నమ్ము, నీ బలాలు అంటే నీ బలహీనతలు ఎరుగంటారు. లోకపరంగా ఈ మోటివేషన్ చాలా బాగుంటుంది. ఇదే మోటివేషన్ స్పిరిచువల్గా ఒకసారి అన్వయించుకోండి. దేవుళ్ళు నేను ఇంకా ఎందుకు ఎదగలేకపోతున్నాను, దేవుళ్ళు నేను ఎందుకు శక్తిని పొందుకోలేకపోతున్నాను, దేవుని కొరకు నేను ఎందుకు బలంగా వాడలేకపోతున్నాను, అసలు ప్రాబ్లం ఏంటి? ఇలాంటి ఒక్కసారి ఆలోచించగలిగితే, నేను ఎందుకు దేవునికి ఎంత ఇష్టడిగా లేని ఆలోచించగలిగితే చాలా మంచి విషయాలు నేర్చుకొచ్చాను మనం. ఈ విషయంలో దావీదు గారు
మనందరికీ ముందే ఉంటాడు, మనందరికీ మాదిరై మార్గదర్శకుడై మనకు చెబుతున్న ఒక సంగతి మీతో చెప్పాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథం నుంచి 19వ కీర్తన, కీర్తన గ్రంథం నుంచి 19వ కీర్తన 12వ వచనాన్ని దయచేసి అయితే చూద్దామా. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. ఈ వాక్యంలో మనకి ఏం కలమవుతుందంటే, తన తప్పులను గ్రహించగలవాడెవడు? మన లోపాలని గ్రహించగలవాడెవడు? మన బలహీనతను గ్రహించగలవాడెవడు? మనం ఎంతసేపు ఎదుటివారిని తప్పులే చూస్తాం, మనం ఎంతసేపు ఎదుటివారి బలహీనతలే పట్టించుకుంటాం. ఎందుకంటే వాడు నీకంటే గొప్పవాడు కావడం ఇష్టం, వాడు నీకంటే పేరు తెచ్చుకోవడం ఇష్టం. కాబట్టి అవతల వాడి లోపాలు చూస్తూ మనం ఏం చేస్తున్నాం, వాడిని మాట్లాడుతాం. కానీ వాస్తవం అంటే మనం ఎదగడానికి, మనం చేయడానికి ఉన్నాం. ప్రాబ్లం చేయటం మనం అయితే ఏం చేయాలండి, ఇప్పుడు ఐడెంటిఫై చేసుకోం. ఇది నేను చెప్పేది ఇప్పుడు ఫిజికల్గా, శారీరకంగా, లోకపరంగా మిమ్మల్ని మోటివేట్ చేయడం నా ఉద్దేశం కానే కాదు. స్పిరిచువల్గా మనం మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం. మనము దేవుని సన్నిధిలో ఏమన్నాడు, మన పొరపాట్లు మనం కనుగోవాలి. మీ పొరపాటు మీకు తెలుసా? నా బలహీనతలు, నా పొరపాట్లు నాకు తెలుసు. నా బలహీనతలు, నా పొరపాట్లు నాకు తెలుసు. అలా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సక్సెస్ అనేది ఎక్కడ ఉంటుందంటే, చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరొకరి దగ్గరికి వెళ్ళి ఆధారపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే, నీకు ఆ పని చేతకాకైనా పోవాలి, నీకు తెలియకైనా పోవాలి, లేదంటే తెలిసినా చేయకుండా సోమరయ్యే ఉండాలి. అవతల మీద ఆధారపడితే ఏం చేస్తారు? మీరు మనుషుల మీద డిపెండ్ అయితే మీ బలహీనతలు బట్టి, మీ అవసరాలు బట్టి, మీ ఆర్థిక స్థితిగతులు బట్టి ఏం చేస్తారు? వాడు మిమ్మల్ని ఆడేసుకుంటారు లేదా? అందువల్ల మనం ఏం చేయాలి అంటే, ఎదుటివాడికి మనం ఎందుకు ఆధారపడాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన మీద మనమే కాన్ఫిడెంట్గా ఉండాలి. అసలు మన మీద మన కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? చదువుల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చేస్తున్న పనుల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనం ఎలా ఉండాలంటే కాన్ఫిడెన్స్ రావాలి. టీచర్ ఇప్పుడు చదువుతున్న పిల్లలకి పాస్ అవ్వలేదంటే ఎందుకు పాస్ అవ్వలేడు? వాడికి ఏవో సబ్జెక్టు ముందు వీక్గా తెలుసుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఇంటర్ అయినా, 10th అయినా, ఇంకే క్లాస్ అయినా సరే, స్కోరింగ్ బాగా రాలేదంటే ఓవరాల్ స్కోరింగ్ చూస్తారు, కానీ ఒక సబ్జెక్ట్లో హైలీ వచ్చి ఇంకో సబ్జెక్ట్లో మినిమం పాస్ మార్కులు రాకపోతే, సో వాడి లోపం. వాడు ఏం చేయాలి? దాన్ని ఐడెంటిఫై చేసి, నాకు మ్యాథ్స్ రాదా, మ్యాథ్స్ నుంచి చేయాలి, నేర్చుకోవాలి. సైన్స్ రాదా, సైన్స్ మీద దృష్టి పెట్టాలి. హిందీ రాదా, హిందీ మీద దృష్టి పెట్టాలి. ఇలా చేయగలిగితే చాలా సక్సెస్ అవుతాడండి. అలా కాకుండా ఆ లోపాలు ఏంటో తెలుసుకోకుండా మొత్తం స్కోరింగ్ వచ్చి టాపర్ అయిపోవాలంటే నథింగ్. ఐఏఎస్ అయినా, ఐపీఎస్, ఏ ఎగ్జామ్ అయినా మీరు వెళ్ళండి, ఫస్ట్ మన బలహీనతలు. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ వరల్డ్ కదా ఈ లోపల. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎంతగా ఉంటే మరి బయట ఎంత పోటీ ఉంటే నిలబడడానికి ఎంత తాహతాలు ఆడుతుంటే దేవుని ఎదుటి నిలబడడానికి మనలో ఏముంటే, మీరందరూ ఆల్రైటా, పర్ఫెక్టా? నాతో సహా మీరు ఎవరైనా సరే పర్ఫెక్టేనా? కాదు. కాబట్టి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? మందిరానికి వచ్చి, దేవుడి సన్నిధికి వచ్చి, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఏం చేయాలి? తెలుసుకోవాలి. లోపాలని, పొరపాట్లను ఏం చేయాలి? కనుగొనవాలి. మరి కనుగొంటున్నారా? తెలుసుకోగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? చెప్పండి, ఏమన్నాడు? తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? మన పొరపాట్లు అసలు మనకు తెలుసా? మీ పొరపాట్లు ఏం చెప్పండి? మీ పొరపాట్లు మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఏం గ్రహించారు? మనకు తెలిసి కొన్నే గ్రహిస్తాం. అవేంటో తెలుసా? మనకి తెలిసిన పొరపాట్లు లేదా పాపాలు మనం ఏం గుర్తిస్తామంటే, సాధారణంగా కనిపించే వాటిని మనం ఏం చేస్తామంటే దృష్టిలో పెడతాం, సాధారణంగా తెలిసిన పాపాన్ని. కానీ చాలా విషయాలు మనం తెలుగుని ఏం చేస్తాం లేదా? మనిషి సాధారణంగా తనకు కనిపించే పాపాలనే గుర్తిస్తాడు. అందులో ఒకటి, కానీ దేవుని దృష్టిలో చాలా ఉన్నాయి. మనకు తెలిసిన పాపాలు కొన్ని చెప్పండి. అబద్ధం ఆడకపోవడం, లోపాలు. సేమ్ లౌడ్లీ గట్టిగా చెప్పండి. దొంగతనం చేయకపోవడం, ఇంకా
నాకు వినబడట్లేదు, మీకు క్వశ్చన్ చేశానంటే మీరు చెప్పాలి అంతే. వెంటనే మోసం చేయడం, పొరుగువాడిని దర్శించడం, అమ్మ చాడీలు చెప్పడం మంచిది. ఇవన్నీ ఏంటంటే మనకు తెలిసింది, తెలియకుండా చాలా మనం చేస్తున్నాం. మన పొరపాట్లు చాలా ఉన్నాయి దేవుడి సన్నిధిలో. ఏముందంటే దేవుని దృష్టిలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆలోచనలు, అంతేనా? దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా సమయం కావచ్చు, ధనం కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఇవ్వకుండా ఏం చేస్తున్నాం? ఏం పర్లేదులే వాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళకపోతే ఏంటి, అందరూ బతకస్తులు అయిపోయారండి. మీటింగ్కి వెళ్దామని నేను అనుకున్నా, ఎవరైనా ఇన్వైట్ చేశాను, ఎవరో రాలేదు. అంటే ఇది ఒక పాపమే. దేవుని సేవకు సంపూర్ణ సిద్ధత లేకుండా ఎవరో కొట్టాలి. ఇప్పుడు ఆ నైట్లో ఎవరు వస్తారు, ఆ రాత్రి ఎవరు కష్టపడతారు, వేడిగింటికి ఎవరు వస్తారు? ఒక్కడు కూడా చలనం చూసిన గురువే. మన ఆలోచనలు ఎవరికి కనపడవు, అది కార్యరూపం దాల్చేంత వరకు. అవి ఎలా కార్యరూపం దాలుస్తే? అయితే మాట ద్వారా, చేతల ద్వారా. కానీ లోన్ ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. ఆ ఆలోచనలు ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు తల్లి? దేవుడు చూస్తాడు. రెండోది మన ఉద్దేశాలు. మనం కొన్ని ఉద్దేశాలు కలిగి పనిచేస్తుంది కదా, మన ఉద్దేశాలు ఎవరికి ఎంత త్వరగా అయితే చెప్పాం. మన ఉద్దేశాలు కూడా చెడు ఉంటుంది. ఆలోచనల నుంచి కదా ఉద్దేశాలు పుడతాయి. ఆలోచనే బాగోకపోతే ఉద్దేశాలు ఎలా ఉంటాయి? ఆ ఉద్దేశాలు కార్యరూపం దాల్చేంత వరకు ఎవరికి చెప్పకపోవడం. ఇవే కాదు, స్వయం 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 అంటే నేను అని అహం కూడా ఉంటుందండి. అంటే గర్వం, ప్రతి వాళ్ళు ఏముంటుందండి? గర్వం కూడా. ఆ గర్వాన్ని చాలామంది యాటిట్యూడ్ అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని యాటిట్యూడ్ చూపిస్తుంటాం. నేను గొప్ప సింగర్ని కదా, నాకెందుకు ఇవ్వలేదు? నేను టాప్ స్పీకర్ని కదా, నాకెందుకు ప్రసంగం ఇవ్వలేదు? నేను నాలుగంటే బాగా మాట్లాడాను కదా, నాకెందుకు ఇవ్వలేదు? ఇలా లేడీస్ అండ్ జెంట్స్లో కూడా ఏమవుతుందండి? స్వయం అహం అనేది ఉందా లేదా? ఉంది. ఈ గర్వం అనేది కూడా దేవుడికైతే నచ్చదు. స్వీయ న్యాయబద్ధత ఏంటనేది? స్వీయంగా ఆయన అనుకుంటాడు. వాక్యాన్ని ఆలోచించడు, దేవుని న్యాయాన్ని ఆలోచించడు. తన మటుకు తానే కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటాడు అన్నమాట. తీసేసుకునేది రైట్. ఇలాంటివి కూడా మీరు తెలియకుండా చేస్తున్న పాపాలు కోవలకైతే వస్తాయి. తెలిసి మీరు చేస్తారు, తెలియదు కూడా చేస్తారు. ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు మన ధీమ కదా. ఆలోచించండి. సో దావీదు అడిగిన ప్రశ్న ఏంటంటే, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నిజంగా ఒక పరిపక్వత కలిగిన క్రైస్తవుడు ఏం చేస్తాడు? సాధించాలన్న పట్టుదల కలిగినవాడు లోకంలో వాడు తన పొరపాట్లు మొదటి చెక్ చేసుకుంటాడు. తన బలాలు ఏంటో చెక్ చేసుకుని, బలహీనత చెక్ చేసుకుని, ఏది బలమో దాన్ని ఎక్కువగా దృష్టి పెడతా లేదా? కొందరికి సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకనే ఆఫ్టర్ 10th ఏం చేస్తారు? కొందరు సైన్స్ సబ్జెక్ట్ అయిపోతే వెళ్ళిపోతారు, అంతేనా? అదే వాడికి ప్లస్ పాయింట్. కొందరికి హిస్టరీ అంటే చాలా ఇష్టం, కొందరికి తెలుగు అంటే చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆర్ట్ సబ్జెక్టుల వైపు వెళ్ళిపోతారు. తనకు రాని సబ్జెక్టుల వైపు వెళ్తారు కదా. మనం ఎందులో అయితే బాగా రాణించగలం అది దృష్టి పెట్టడం కాదు, మన పొరపాటు కూడా చూడాలి. ఇక్కడ ఎందులో మీరు చేయగలిగేది ఇప్పుడు ప్లస్ చెప్పండి. ఆత్మీయంగా ఇంటర్ 10th స్టూడెంట్స్ అయితే అలా తీసుకుని మీరు చెప్పండి. మీరు ఏది కరెక్ట్? సేవలో పర్ఫెక్టా? పరిచర్యలో పర్ఫెక్టా? మీరు ఇవ్వటంలో పర్ఫెక్ట్? ఎందులో పర్ఫెక్ట్ చెప్పండి ఒకసారి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి ఆ లోపాలు ఏంటో మనం దిద్దుకోవాలి. నిజంగా ఆత్మీయ పరిపక్వత ఏంటంటే, నా పొరపాట్లు ఏంటో నేను తెలుసుకుని దేవుడి దగ్గర సరి చేసుకోవడమే పరిపక్వత. ఓ గొప్ప జ్ఞానం తెలియడం కాదు, ఇంతేనా? ఓ గొప్ప జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బారాయిలు ఉన్నారు లేరా? గులకరాళ్ళు డబ్బాలు వేస్తే గడగనే మోగుతుంటుంది, అది శబ్దమే చేస్తుంది అయినా. కానీ దానివల్ల ఉపయోగం కొంతసేపు, కానీ తర్వాత అయితే ఉంటుంది. మనం డబ్బారాళ్ళలాగా, డబ్బాలు కుట్టేవాళ్ళలాగా, డప్పాలు కుట్టేవాళ్ళలాగా కాకుండా, సో వాట్ ఈస్ యువర్ రియాలిటీ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆధ్యాత్మిక జీవితం లోతుల్లో ఏముంది వాస్తవికత? ఒకసారి ఆలోచించు. ఎప్పుడైనా ఆలోచించలేదా? ప్రియులారా, నాకు తెలియని తప్పులు ఏంటంటే, మనసులో గర్వము మనలో ఉందా? మీరు ఎవరి పట్లైనా గర్వంగా చూస్తున్నారా? డబ్బుందని,
అవునా? రెగ్యులర్గా చర్చికి వెళ్తానని, నేను ప్రతి కార్యక్రమంలో పాల్గొంటానని, లేదా నేను దేవునికి ఎక్కువ ఇస్తానని అసలు ఎవరులేండి. మొదట అసలు అప్పుడు పెద్ద లోపం ఇంక ఇచ్చాను ఆ గర్వస్థాయి లేదు. మొదట మనం ఏం చదువుతున్నాం? శాలరీ వస్తే మనకు నచ్చింది కొనుక్కుంటాం, శాలరీ వస్తే మన అవసరాలు తీర్చుకుంటాం. కానీ దేవుడు మనకి ఇచ్చాడు ఈ జాబ్, దేవుడు మనకి ఇచ్చాడు ఉపాధి, దేవుడు మనకు కల్పించాడు ఈ అవకాశం. దేవునికి నాకు ఇచ్చిన దాంట్లో ఇవ్వాలని ఆలోచనతో అయితే అది లేనోడికి దానివల్ల గర్వం ఏం తెలుస్తుంది అంటే మొదటి ఏమైపోయాడు అంటే బహిరంగ పాపాల్లోనూ పడిపోయాడు. ఇంకా రహస్య పాపం దగ్గర వెళ్ళే సీన్ లేదనమాట. రహస్య పాపాలు ఏమవుతున్నారు? దాన్ని ఒప్పుకోవట్లేదు. సో దేవుడి ఎదుట మనం ఏం చేయాలి? ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించి అంటాం. కానీ నిజంగా మనం చేయవలసిన ప్రార్థన ఏదే? ఏ ప్రార్థన చేయాలి మనం? దేవా నా పొరపాట్లు నేను గ్రహించుకునేలాగా సహాయం దయచేయి, ఆలోచన దయచేయని అయితే అడగాలి. కానీ అడుగుతున్నాం, ఒకసారి ఆలోచించండి. మనం చాలామంది తక్కువ చేసి చూపిస్తాం. మనలో చాలామంది పేరు కోసం ట్రై చేస్తాం, మంచి పేరు కోరుకోవడం. నేను ఒక్కడినే మీటింగ్ పెట్టాలి, ఈ క్రెడిట్ అంటే నాదే, నేను ఒక్కడిని ఈ సభలో ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరిని మాట్లాడినవారు. మీకు అర్థమవుతుందా? ఇలా సభలు పెట్టేటప్పుడు, సభలో మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు? మంచి పేరు కోసం కోరుకుంటారు అన్నమాట. అలాగని చెప్పి అందరిని ఇన్వాల్వ్ చేస్తారంటే చేయరు. ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఇవన్నీ మనం చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే ఆధ్యాత్మికంగా భక్తిలో బాగానే ఉన్నామనే భావన అయితే మనకి తినేస్తాం. అలా ఉండడానికి కూడా కారణం ఏంటంటే అది మళ్ళీ పొరపాటు మనది. అది దానికి కారణం మన హృదయం. మన హృదయం ఏం చెప్తుంది? మన హృదయం ఏం చెప్తే అదే మాట్లాడతాం. హృదయం నిండిన దాన్ని బట్టి అందుకే హృదయం ఎలాంటిది? ఇర్మియా గ్రంథం నుంచి 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం నుంచి 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం నుంచి 17వ అధ్యాయం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. హృదయం అన్నిటికంటే మోసం చేస్తుందట. మిమ్మల్ని మోసపరచడానికి వేరే ఎవ్వడూ అక్కర్లేదు. మిమ్మల్ని మోసం చేయడానికి మీరంత ధనవంతులు కాదు, జ్ఞానవంతులు కాదు, మీరేదో పెద్ద అధికారం ఉన్నోడు కూడా కాదు. మీ జీవితాల్ని, మన జీవితాలను సంకనాకించడానికి, మన బ్రతుకుల్ని అధోపాతాలను తీసుకెళ్ళడానికి, దేవునికి దూరం చేయడానికి మీ హృదయం చాలు. ఏం చేయాలండి? హృదయం ఒకటి చాలు. ఎందుకంటే హృదయం ఎలాంటిది? ఆ చెత్త హృదయాన్ని బట్టి ఆలోచిస్తారు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి హృదయాన్ని అయితే విప్పుకోం. ఆలోచిస్తున్నారు కదా? హృదయం అన్నిటికంటే బహుఘోరమైన వ్యాధి కలది. హృదయం అన్నిటికంటే బహుఘోరమైన వ్యాధి అంటే రోగం ఉందట. మాయిదారు రోగం, పాపమంట రోగం. ఏ రోగం ఇది? మాయిదారు రోగం, పాపమంట రోగం ఉంది. ఏంటది? నేను బాగానే ఉన్నా, నేను మంచివాడినే, నేను పర్వాలేదు, నాకేం కాదు అని అనుకుంటా. కానీ లోపల ఎన్ని ఉన్నాయి? మన పొరపాట్లు చాలా ఉన్నాయి, అవి మాత్రం మనం గ్రహించుకోవట్లేదు. మన పొరపాట్లు మనం గ్రహించుకోవట్లేదు. యేసుక్రీస్తు సువార్తలు చెప్పినట్టుగా ఏం చెప్పారు తెలుసని? ఏం చెప్పారు? వేషధారి గురించి మాట్లాడుతూ ఎదుటివారి కంటిలో దూలాన్ని చూస్తారు, ఎదుటివాడి కంటిలో నలిసిని చూస్తారు, కానీ వాడు తన కంటిలో ఉన్న దూలాన్ని అయితే చూసుకోలేదు. ఈ ప్రపంచం అంతా కూడా అలాగే తయారైంది కదా. కాబట్టి అది కూడా ఒక లోపమే. ఎదుటివాడు నలుసు నీకు కనబడదు, నీ కంటిలో దూలం కనబడదు. ఎందుకు కనబడదు అంటే హృదయం మనకు అలా చేస్తుంది. హృదయం ఎందుకు అలా చేసింది? దాన్ని బాగు చేసే దాంట్లో లేదు. నాకు ఎడుది వాక్యం లేదండి. దాన్ని సరిచేసేది ఏది? వాక్యం అండి. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ప్రజల యొక్క పొరపాట్లని, తప్పిదాలని, పాపాలని ఎత్తి చూపించింది ధర్మశాస్త్రం. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏం చేసింది? మరి తన పొరపాట్లు, తప్పిదాలు, లోపాలు ఏంటనేది అది ఏదైతే ఎత్తి చూపించింది. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది? హృదయాన్ని పరీక్షిస్తుంది. ఇందాక చదువుకున్న 139 కీర్తన ఏముంది? ప్రభువా నా అంతరంగాన్ని పరిశీలించు, నీ కాయస్కరమైన ఏదైనా ఏంటంటే తీసేయమన్నట లేదా? నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోండి,
ఆయస్కరమైన మార్గం నా ఎందున్నదేమో అటు చూడుము అంటాడు. ఆలోచించండి. అంటే దేవుడు హృదయాన్ని ఏం చేస్తాడు? వాక్యం చేత పరీక్షిస్తాడు. అంతేనా? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆ వాక్యము ద్వారా యేసుక్రీస్తు నమ్మిన తర్వాత వచ్చిన పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? గద్దిస్తాడు. నీ పొరపాట్లు గద్దిస్తాడు, నీ తప్పుదలు గద్దిస్తాడు. అవన్నీ గద్దిస్తున్నా చెప్తున్నా సరే మన హృదయాన్ని అయితే మోసాన్ని అయితే తెలుసుకోలేకపోతున్నాం. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది? హృదయాన్ని పరీక్షిస్తుంది. హెబ్రీ పత్రిక 4:12 కనుక చూస్తే, హెబ్రీయులు రాసిన పత్రిక 4:12 కనుక చూడగలిగితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము లోనికి వెళ్ళిపోద్దట. వాక్యం ఏం చేస్తుంది? శోధిస్తుంది. నీలో ఉన్న లోపాలని అది ఎత్తి చూపిస్తుంది. పరిశుద్ధాత్మ ఈ లోపాలను గుర్తు చేస్తుంటాడు. కానీ మనం ఏం చేస్తాం? పట్టించుకోండి. దేవుని వాక్యము మన హృదయాన్ని పరీక్షిస్తూ చెప్తుంటే దాన్ని స్వీకరించాం. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఆలోచించినప్పుడు నన్ను నేను అన్వయించుకునండి, అప్లై చేసుకోవాలి. అది నాకు కాదు వేరే వాడికి అని అనుకోకూడదు. మనం అందరూ ఏం చేయాలంటే, బాగుపడే మనసుంటే, సరి చేసుకునే మనసుంటే ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి వాక్యాన్ని. రహస్యమైన కార్యాలని, రహస్య పాపాలని మన యందు ఉంటే దేవుడికి ఇష్టమవుతుందా? అసలు దేవుడి ఎదుట ఎవరు నిలబడతంటే, ఏ లోపం లేనివాడు, ఏ పాపం లేనివాడు, నిష్కల్మషుడు, నిందారహితుడుగా, నిర్దోషంగా దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడిన వాడు మాత్రమే పరలోకం చేరుతాడు. కానీ మనలా యాక్ట్ చేసేవాళ్ళు అయితే వెళ్ళరు కదా. బయటకు ఒకలాగా లోన ఒకలాగా ఉంటే దేవుడికి నచ్చరు కదా. మరి పరలోకం వెళ్ళే అవకాశం లేనే లేదు కదా. మరి మీరు పరలోకం వెళ్తారా? దేవుడి దగ్గర మెప్పు పొందుతారా? దేవుడు వాళ్ళ ఆశీర్వాదం పొందుకుంటారా? దేవుని పొందుకుంటారా? ఆలోచించండి ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రభువా నన్ను శుద్ధి చేయి. ఎందుకంటే మనలో చాలా ఉన్నాయిలేవా? ఏ పొరపాట్లు ఉన్నాయి? రహస్యంగా పొరపాట్లు ఉన్నాయిలేవా? కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థిస్తున్నాము అనుకుంటున్నాం, కానీ ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన? నా పొరపాట్లు దిద్దు దేవా అని ప్రార్థన చేయట్లేదు. ఏం చేస్తున్నాయి చెప్పండి? మన పొరపాట్లు దిద్దుదేవని చేస్తున్నావా? నన్ను ఆస్వాదించుదేవా, నన్ను కాపాడుదేవా అని అనే బ్యాచ్ చేయమన్నంతనా, కానీ మనమైతే చేయట్లేదు. కాబట్టి అసలు మన పొరపాట్లు ఏంటి తెలుసా? నీ దగ్గర డబ్బు ఉంటుంది, నీ దగ్గర చాలా ధనం ఉంటుంది, కానీ దేవుడి పని అనేసరికి ఏముంటుందంటే, లేదు నా దగ్గర లేదు రాదంటాం. కానీ మనం ధనాన్ని వేరే వేరే రూపంలో స్టోర్ చేసుకుంటాం లేదా? కానీ మనం ఏమంటాం పైకి? లేదు, కష్టం, ప్రయత్నిస్తా అని అంటాం. ఇవ్వాల్సిన దానికంటే తక్కువగా ఇస్తారు. ఇదంటే ఇది ఒక రకమైన దొంగతనమేనా? సమయాన్ని కూడా దొంగిలించిన దొంగతనమేనా? చాలా చేస్తున్నామండి మనం. మాత్రం అయితే అసూయ పడిపోతుంటాం. ఎవరో మంచి వాక్యం చెప్తే స్వీకరించండి, చెడు వాక్యం చెప్తే ఎత్తు చెప్పండి, తప్పలేదు. కానీ వ్యక్తిగత అభిమానాన్ని పెంచుకుంటారు చాలామంది. ఆ వ్యక్తిగత అభిమానం కూడా ఏంటిది? నాకు ఫలానా వ్యక్తి అంటే ఇష్టం అండి, ఫలానా పాస్టర్ నాకు చాలా ఇష్టం. పాస్టర్ ఇష్టమా? నీకు వాక్యం ఇష్టమా? ఎవడో వాక్యాన్ని ఇష్టపడే వ్యక్తులను ఇష్టపడుతుంది. వ్యక్తి బదిలీ ఎక్కువైపోయింది. ఇది కూడా పాపమే కదా. తెలియకుండా మనం ఏం చేస్తాం తెలుసా? పాపం చేస్తున్నాం. దురాభిమాన పాపం అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? దురాభిమాన పాపం. ఎవడైనా తప్పు చేస్తే దాన్ని ఏం చేయాలి? మనం క్షమించాలి. కానీ క్షమించలేని హృదయంగా ఉంది మనకు ఉంది. అది పాపమేనా? పాపమే. ఆలోచించండి. సో మనకు మనం స్వీయ న్యాయబద్ధత పెట్టుకుంటాం. ఎలా పెట్టుకుంటాం తెలుసా? మందిరానికి లేటుకి వెళ్ళినా పర్లేదు, వాళ్ళు రావట్లేదు అంటారు. ఎవడో పీ తింటాడు, ఎవడో గడ్డి తింటాడు, మనం తింటాడు. తింటావా? ఇది స్వీయ అంటే మనకు మంచి తీసుకుని డెసిషన్. వాళ్ళు వెళ్ళట్లేదు సేవకు, మనం వెళ్ళిపోయిన పక్కన. ఇది స్వీయ
న్యాయపతి. నీ స్వీయాలనే పక్కన పెట్టు. స్వీయం అంటే అహం. అహం ఉందంటే అర్థమైంది నువ్వు దేవుని న్యాయాన్ని, దేవుని ధర్మాన్ని, దేవుని చిత్తాన్ని ఏం చేయట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. పనిషబుల్ అది, శిక్షార్హమే కాదు, నీకు తెలియట్లేదు అది, మనకు తెలియట్లేదు. శిక్షార్హమే కాదు అది, శిక్షార్హమే. ప్రియులారా ఆలోచించండి. ప్రియులారా మంచి చేయవలసిన స్థితి వచ్చి కూడా చేయకపోతున్నారు మనం. యాకోబు 4:10 అంటే మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపమాట. పాపం అంటే ఏమనుకోకండి, నీ దగ్గర సహాయం చేయడానికి ఒకరు పేదవాడు వచ్చి అడిగినా సరే తర్వాత చూద్దాం నా దగ్గర లేదు ఉండని కూడా అవకాశం ఉన్న ప్రేమ చూపించుకోవడం కూడా ఏమంటారు దాన్ని, ఇవన్నీ కూడా పాపాలే. ఇవన్నీ ఏంటండి, ఇవి చేయని తెలిసి చేస్తున్న పాపాలు, తెలియచేస్తున్న పాపాలా ఏం పర్లేదు, ఇది పాపం కాదనుకుంటాం, కానీ ఇది కూడా ఏంటది, పాపమే. ఆలోచించండి ప్రియులరా, మనకు తెలియని పాపాలు చాలా. నేను ప్రార్థిస్తున్నాను కదా అనుకుంటాం, ప్రార్థన చేస్తాం, ఏమైనా ప్రార్థన చేస్తున్నాం, గర్వంతో కూడి ప్రార్థన చేస్తాం. నాకు వాక్యం తెలుసు అని ఇతరులు ఏం చేస్తున్నాం మనం, వాళ్ళు ఏం చెప్పినారు, కొందరు వాక్యం చెప్తుంటే పడుకుని పోతారు, కొందరు వాక్యం చెప్తే వింటారు, అటు ఇటు తిరుగుతుంటారు. దేవుని మందిరంలో వచ్చి సరిగ్గా ఉంటారు, ఫోన్లు చూసుకుంటారు, దేవుని మందిరానికి వచ్చి సరిగ్గా ప్రార్థించరు, ప్రార్థన ఏకీభవించరు. ఏం చేస్తుందిలే ప్రార్థన, అదో ప్రార్థనేనా? ఆలోచించండి, అది ఒక పాటేనా? ఇలా అనుకొని దాన్ని ఏం చేస్తున్నానంటే నిర్లక్ష్యం. వీళ్ళందరూ ఎవరంటే లూకాసు 18 చెప్తాడు కదా, యేసుక్రీస్తు ఎవరి గురించి చెప్తాడు, పరిసయ్యులు అంటారు. మాకు నేను దశంభాగం ఇస్తున్నాను కదా, దేవునికి ఇవ్వాల్సిన ధనం కూడా ఇవ్వట్లేదండి. ఈరోజు క్రైస్తవులు ఎలా తయారంటే ఎంత పోగేసుకుంటారు, ఎంత దాచుకుంటారంటే వస్తున్న దాంట్లో దేవుని కృతజ్ఞతార్పణ కూడా తీయట్లేదు. ఈ పరిసయ్యుడు మీకంటే బెటర్ అని అనుకుంటాను నేను. ఎందుకో తెలుసా, వాడు ఏమంటో తెలుసా, నేను చెప్పండి తల్లి, నేను నాకు కలిగినట్టు దశంభాగం ఇస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. ఎవరు? పరిసయ్యుడు. వాళ్ళకంటే అధ్వానంగా ఉన్నాం మనం. పైగా నీతిమంతులు భక్తుల్లో చర్చిలో నింపేస్తాం, కటింగ్లు ఎత్తుంటాం, ఇక్కడ కలరింగ్లు ఎత్తుంటాం. ఆలోచిస్తున్నారా, సంపాదించిన పైసా కూడా దేవుడికి విధులుచాం. ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన ఆయుష్ని ఇచ్చాడని మనం ఆలోచించాం, అంతే కదా. అంటే పరిసయ్యుడు ఏం చేశాడంటే శంకరుల వల్ల ఉండనందుకు కృతజ్ఞత అంటాడు. శంకరు ఏం చేశాడు, ఆయన ఏం చేయలేకపోయాడు కాబట్టి తన పొరపాటు తెలుసుకుని, తండ్రి నీ వైపు ఆకాశవేతనకు అర్హత చాలదన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం అటు శంకరమీ కాదు, ఇటు పరిశీలన కాదు, ఇది ఒక క్రాస్ బ్రీడ్ అనమాట. ఇది క్రమ సంతానం లాంటిది. శంకరులాగా ఉంటాము, పరిశీలలాగా కూడా ఉంటాం. ఇది ఏ బ్రీడ్? ఇది అక్రమ సంతానం. సక్రమ సంతానం కాదు దేవుడికి ఇది. ఆలోచించండి ప్రియులరా, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వాడుకుంటాడు తన సేవలు. నువ్వు చేయగలిగింది చెయ్యి, నువ్వు ఎంత చేయగలుగుతావో ఎవడు నీ సేవ గుర్తించకపోయినా చెయ్యి. ఈరోజు చూడండి, మనం చేస్తున్న సేవ చాలామంది రికగ్నైజ్ చేయట్లేదు. అంతెందుకు, మనతో ఉన్నోళ్ళే మన సేవను గుర్తించట్లేదు, నాతో ఉన్న మీలే గుర్తించలేదు. నిజం చెప్పాలంటే, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే, నేను చేస్తున్న సేవ మీరే గుర్తించలేదు. సో చాలా బాధ ఉంటుంది. ఆయన పోనీ పర్లేదు, నో ప్రాబ్లం, నేను మీకోసం చేయట్లేదు, ఎవరికోసం చేస్తున్నాను, నాకు ఇచ్చిన దేవుడి శక్తి సామర్థ్యాలు, నాకు ఇచ్చిన బలాన్ని దేవుడికి ఉపయోగిస్తున్నాను. మీరు చేసిన కంటెంట్ ఎన్నో విషయాలు, ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా కదా, కంటెంట్ అంతా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం. బట్ మీరు ఎవరు కూడా దానికి తగినంతగా ఏం చేయట్లేదు, రెస్పాన్స్ లేదు. బట్ నేను అనుకుంటున్నా, ప్రభు సరేలే వాళ్ళ మనస్తత్వం అంతే అని అనుకుని వదులు అంటే ఎవరు గుర్తించట్లేదు, సింపుల్గా చెప్పినట్టు. కానీ చాలామంది ఏం చేస్తారు, గుర్తించకపోతే నిరుత్సాహపడతారు. సో నేను అలా, అది కూడా ఒక రకమైన పాపం. మన సేవను ఎవరు గుర్తించకపోతే ఏమవుతారు, చేయడం మానేస్తారు. ఎంత చేసినా ఎవరో ఏం చేయాలండి, ఎందుకండి వేస్ట్, అలా వదిలేయడం వేస్ట్. ఎవడో మెప్పు కోసం మనం చేయట్లేదు కదా, ఎవరికొని చేస్తున్నాం. ఇదే కాదు, గత నెల అయితే 2 కార్యక్రమాలు చేసాం. ఈ నెల ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రజెంట్ అయితే నా బ్రెయిన్ ఖాళీగా ఉంది. వర్క్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరైనా ఎక్కడ పని చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటున్నాను. నాతో ఎవరు రావట్లేదు. నేను ఒక ఫిక్స్ అయిపోయానండి, నేను చేస్తున్న సేవను గుర్తించిపోయినా నాతో ఎవరు, నేనైతే డిసప్పాయింట్ అవ్వట్లేదు, నా పనిని చేసుకెళ్తాను. చాలామంది సేవను గుర్తించకపోతే ఇతరులు ఏం చేస్తారు తెలుసా, డిసప్పాయింట్ అయిపోతారు, చేయడం మానేస్తారు. బట్ నేను అలాంటి టైప్ కాదు. నేను మండించడం ప్రయత్నిస్తాను. మండారా, దేవుడికి స్తోత్రం. మండకపోతే ఆరిపోతే ఏమైపోతారు, నులివెచ్చిన స్థితి ఏమవుద్ది. ఇప్పుడు ఒంట్లో వేడి ఉంటే బతుకున్నట్లు లెక్క, ఒళ్ళు చల్లగైపోతే ఏమవుతారు, శరీరం చల్లగైపోతే చచ్చాడని అర్థం. చచ్చిన శవంకి ఎలా ఉంటుంది,
చచ్చిన శవం వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుందా? అయిపోయింది. సో కాబట్టి మన సేవను గుర్తించకపోవడం వల్ల చాలామంది మానేస్తారు. నువ్వు సువార్తకు వచ్చి నేను ఎవరు పొగడలేదని రావడం మానేస్తున్నావా? నువ్వు దేవుని సేవకు వచ్చి నేను ఎవరు పొగడలేదని, దేవుని మందికి వచ్చి నేను పొగడలేదని మానేస్తున్నావా? అది కూడా ఒక రకమైన మనకు తేలికుండా చేస్తున్న పాపమే. కొందరు ఇలా అనుకుంటారు, నా వల్లే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది అనుకుంటారండి. నేను లేకపోతే లేదు ఇది. నేనే ఈ సంఘాన్ని ఉద్ధరించా, నేనే ఈ సంఘానికి బ్యాక్ బోన్, నేనే ఈ సంఘానికి సపోర్టర్, అలా అనుకోవడం కూడా నీకు తెలియకుండా చేస్తున్న పాపం. అవునా కదా? నువ్వు తెలియకుండా చేస్తున్నావు. ఇలాంటి పాపాలు అయితే అనుకో. చాలామంది ఏం చేస్తారంటే దేవుని మీద సరిగ్గా విశ్వాసం పెట్టుకోక ఇలా డ్రాప్ అవుతుంటారన్నమాట. నా వలనే జరుగుతుంది, నేనే ఇదంతా చేశాను, నేను లేకపోతే సంఘం లేదు, నేను రాకపోతే సంఘం ఏమైపోతే చూద్దాం. చాలామంది బెదిరించారండి నన్ను. నా కూతురు వచ్చి పాట పాడుతుంది, నా కూతురు వచ్చి పాడకపోతే సంఘం లేదు, పాట లేదు, ప్రార్థన అయితే పో. అలాంటి గర్వంతం మనకెందుకు? పో. అలాగని చెప్పి నేను ద్వేషించలేదండి. వాళ్ళ మనసు మాట వస్తే ఓకే, స్వీకరిస్తాం. నేనేమంటున్నానంటే చాలామంది అలా అనుకుంటారు, దేవుని మీద ఆధారపడరు, వాళ్ళ మీద వారికే అపరిమితమైన నమ్మకం. ఆ అపరిమితమైన నమ్మకం దేవుని మీద ఆధారపడని స్థితి కూడా ఏది అది మనకి తెలియకుండా చేసే పాపమే కదా. ఆ పాపమే పోయే కాలం. జాగ్రత్త పడాలి. మరి చాలామంది తప్పు మాటలు అనేస్తుంటారు, నేను అలా అనలేదు అనేస్తుంటారు వర్క్. చూడండి, సులువుగా చిక్కులు పడి పాపం అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో. ఏం ఆలోచించలేదు అంటావు, ఏం ఆలోచించుకుంటూ ఉంటాడంటే ఏదో రెండు మాటలు మాట్లాడేస్తుంటారు. నోటికి వచ్చిన తర్వాత నేను అలా అనలేదంట. రాజకీయ నాయకులు మధ్య ఎంతమంది అనట్లేదు. అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడితే ఈ మాట రికార్డులోంచి తొలగిస్తాం అంటారు. రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి అక్కడ. ఇప్పుడు బయట మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు రికార్డ్ చేయడు కదా, అవునా? అయ్యో నేను అలా అనలేదండి ఆవిడ గురించి, ఆయన గురించి నేను అలా అనలేదంటారు. బొయ్యి నగరాజు కవులు చెప్తుంటారు చాలామంది. అలా బొంకేయడం కూడా, నేను అలా అనలేదు అనడం కూడా ఏంటిది? సమర్థించుకోవడం. నేను ఆ ఉద్దేశంతో లేదు, వేరే ఉద్దేశం, ఏ ఉద్దేశంతో అన్నావు కదా, అప్పుడు దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోలేదా? ఓ పాస్టర్ గారు ఓ విశ్వాసిని చాలా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ విశ్వాసి చాలా కాలంగా చర్చికి అంతనే కానీ మాట్లాడట్లేదు పాస్టర్ గారితో. ఒకరోజు పిలిచాడు పాస్టర్ గారు. పాస్టర్ గారికి అవసరం ఉండి ఓ చర్చి కట్టుకోవాలనుకొని ఆయన అవసరం పడి, మరి అప్పుడే కదా అవసరం, తమ్ముడు మాట్లాడుతున్నారు ఆ తమ్ముడు అన్నాడు. సరే, ఎందుకు తమ్ముడు సంఘానికి వచ్చి వెళ్ళిపోతాను కానీ మాట్లాడట్లేదు, సేవ చేయట్లేదు, ఎవరితో కలవట్లేదు, ఏం తమ్ముడు అంటే, అన్న నువ్వు పలానా టైంలో అలా అన్నావన్నా, నాకు చాలా బాధ వేసిందన్నా అంటే అప్పుడు ఈ పాస్టర్ గారు ఏమనాలి? ఏమనాలండి? తమ్ముడు అనేసానా, అయితే సారీ, నేను ఏ ఉద్దేశంలో నాకైతే గుర్తులేదు, సారీ చెప్పాలి. కానీ అలా కాదు అంటే మళ్ళీ దాన్ని అక్కడ సమర్థించుకుంటే ఏమవుతారు? ఈరోజు ఉన్నారు లేదా ఎక్కువ మంది పాస్టర్లు ఏం చేస్తున్నారు? సమర్థించుకున్నారు కానీ సారీ నిజమే ఆ రోజు అలా అనేసానేమో, నేను మనసు గాయపెట్టినాము, క్షమించిన ఆయన అని ఏం చేయాలి అంటే ఇలా పాస్టర్లు సమర్థించుకుంటున్నారు. పాస్టర్ గారు మీద వెళ్ళి చెడు ప్రచారం చేస్తారు, పాస్టర్ గారి దృష్టికి వస్తుంది, ఎరా బాబు నా గురించి అలా చెప్తున్నట్టు. పాస్టర్ గారు నేను అలా లేదండి. విశ్వాసాలు కూడా ఏం చేస్తున్నారు? సమర్థించుకున్నారు లేదా? ఆలోచించండి. ఈ రకమైన ఆలోచనలు వెనక్కి పెట్టి మాట్లాడడం అండి. మంచి కోసం విమర్శించు, సద్విమర్శ అయితే చేయొచ్చు, మంచి కోసం విమర్శించు. ఎందుకంటే విమర్శకుడు మన దేవుడే కదా, ఆయన విమర్శించకపోతే మన లోపల ఇచ్చి. ఇప్పుడు ఈ పాఠం అంటే ఏంటిది? మన రహస్య పాపాలు, మనకు మన పొరపాట్లు మనకు తెలియకుండా వెళ్ళిపోతున్నాం కరెక్ట్ అనుకుని. ఇది ఒక రకంగా చెప్పాలంటే వాక్యంతో విమర్శించి సరిచేయడం. వాక్యంతో అంతేనా? వాక్యం మళ్ళీ పరీక్షించి సరిచేస్తా లేదా? ఈ పరీక్షించడం ఏంటంటే నేను పొరపాట్లు ఎత్తి చెప్పడం విమర్శ అయితే, ఇది ఏ విమర్శ? ఇది సద్విమర్శ, దుర్విమర్శ కాదు. కానీ కొందరు కావాలని చెప్పి చిన్న చిన్న విమర్శలు చేస్తారు కదా, సెటైర్లు అంటారు దాన్ని. చిన్న చిన్న విమర్శలు ఏమంటారు? అది అబ్బో గొప్ప పాడుతారండి, చాలా బాగా పాడుతారండి సరిపోదు, బాగా పాడుతారండి, అది ఏడిది నా పాయింట్ మీకు అర్థమైందా? విమర్శ అనేది ఇలాంటివి కూడా ఏ పాపాలు ఇవే? మన బలహీనతలైనా ఆలోచించండి ప్రియులారా. అందుకనే మనం ఏం మాట్లాడుతామో ప్రతి దాని ద్వారా, నోటితో మాట్లాడే పాపాలండి ఇవన్నీ, నోటితో చేసే పాప. ఇంతవరకు మనం ఏం విన్నాం? ఓ
ఒకటి నేను అలా అని అనలేదని, తర్వాత ఏంటంటే వెనుకెట్టి మాట్లాడడం, సూక్ష్మమైన విమర్శనం. ఆలోచించండి. ఇందాకలా మనం చెప్పుకున్న మాట అంటే అంతకుముందు చెప్పిన మాట ఆధ్యాత్మిక అసూయ. సేవ చేసిన ఎవరు గుర్తించిపోవడం, మన దేవుడు మనకంటే మరొకరిని తీసుకెళ్ళి వాడుతున్నప్పుడు మనం నెగిటివ్ థాట్స్ రావడం అనేది కూడా ఇది ఆధ్యాత్మిక విషయాలు. ఈ తర్వాత 4వ, ఇందులోని మన నోటితో పాటు చేసే పాపాలకి దేవుడు ప్రతిదానికి విమర్శ ఇస్తాడా లేదా? లెక్కడితే లేదా? మత్తయి సువార్త నుంచి 12:36 చదువుకుందాం. మత్తయి సువార్త నుంచి 12:36 చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాట విమర్శ దినాన్ని ఏం చేయాలట? లెక్క చెప్పాలి. అందుకని నోటితో నువ్వు పాపాలు చేస్తున్నావు, చేసి కూడా ఏం చేయట్లేదు, నువ్వు దాన్ని గుర్తించట్లేదు. తన లోపములు కనుగొనగలవాడంటే ఇదొక లోపం. నీ నోటితో ఏం మాట్లాడుతున్నావో, నీ హృదయంతో ఏం చేస్తున్నావో ఆలోచించండి. ఇవన్నీ పాపాలు, నోటితో చేసే పాపాలు. మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శ దినమందు ఏం చేయాలట? మరి ఒప్పుకోలేద్దా? ప్రభువా నన్ను దీవించి అడుగుతావా? ప్రభువా నేను తెలిసి చేసిన పాపాలు క్షమించిన ఆయన అంటారా? ఏమని అడుగుతారు? ఏమైనా ప్రార్థన చేస్తారా? కానీ మనం ఏం ప్రార్థన చేస్తాం? అలా చేస్తా. ఇప్పుడు చేస్తారు ఈ ప్రసంగం అయ్యాక, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ప్రసంగం మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు. మళ్ళీ ఏ ప్రార్థన? అలవాటు ప్రార్థన ఒకటి వస్తుంది. అలవాటు ప్రార్థన ఉంటుందా లేదా? అది చేసేస్తాం. అంటే ఇక్కడే శుద్ధి, ఇంటికి వెళ్ళాక ఉండదన్నమాట. శుద్ధి ఉంటుందా? చూడండి. తర్వాత హృదయంతో చేసే పాపాలు ఉన్నాయండి. బయట ఎలా ఉంటానంటే శాంతిగా ఉంటాం. అవును, ఎలా ఉంటానంటే యేసుక్రీస్తులా ఉంటాం, శాంతిమూర్తిలా కనబడుతుంటాం. ఇలా చెయ్యట్టుకుని యేసుక్రీస్తారు స్టిల్ ఇట్టారు కదా. యేసుప్రభు పెట్టలేదండి, ఎవడెట్టాడు కానీ ఈ స్టిల్ ఇట్టాడు. ఈ చేతితో ఇది, ఈ చేతితో ఇది. ఇలా అంటే సూపర్, ఇలా అంటాడేమో. ఇది యాక్టెడ్ పెట్టాడు. ఇప్పుడేం దేవుడు ఇలా 2 చేతులు పెట్టి దీవిస్తాడు సేవకులేండి. ఈ యేసుప్రభు వారికి ఈ ఫోటోలు స్టిల్ ఎవడెట్టాడు, ఇలా ఇట్టాడు. శాంతిమూర్తిలా కనబడుతుంటుంది. శాంతిమూర్తిది ఒకసారి ఆలోచించండి. బయట శాంతిగా కనబడుతుంటాం. అది అంటారు కదా, ఏమీ ఎరగని, ఏమంటారు మాట? మంచి మాట, సామెత. ఏమీ ఎరగని ఎరికక్క. ఏ కక్క ఇది? ఎరికక్క. కానీ అది కుక్క. మొక్క దొరికితే పీకేస్తుంది మాట, అంతేనా? ఏమి ఎరగని ఎర్రికక్కలాగైతే సమయం వస్తే ముక్కలు తీసేస్తుంటాం. బయట శాంతిగా ఉంటాం, కానీ లోపల మాత్రం ఏముంటుంది? ద్వేషం. కొందరు బయటపడరు. అలాంటి వాళ్ళు గబాలని మాట అనేస్తాం, కానీ కొందరైతే ఏం చేస్తారు? బయటపడరు, మనసులో పెట్టుకుంటారు, టైం చూస్తారు, వేస్తారు, స్కెచ్ చేస్తారు. చాలా ప్రమాదకాలు, మోస్ట్ డేంజరస్. అందుకంటారు కదా, నెమ్మదిగా ఉండేవాళ్ళు నమ్మలేము అంటారు కదా. అంతే కదా. నెమ్మదిగా ఉండాలనుకోండి, ఏమన్నా పట్టించుకోలేదు అనుకోండి, ఆడు పట్టించుకోలేదు, కానీ ఎక్కడ స్టోర్ చేస్తున్నాడు? స్టోర్ చేశాడు. ఒకరోజు ఏం చేస్తాడు? ఎక్కి పెడతాడు అన్నమాట, బాణాన్ని గురి పెడతాడు. ఇక మటాష గడగడ వాయిగేసేవాడు వెంటనే ఎక్కేస్తాడు, కోపంతో ఉన్నాడు. కానీ లోన్ ఉన్నాడు శాంతిమూర్తిలా కనబడి యాక్టర్ ఏం చేస్తాడు? అవసరం వస్తే వేసేస్తాడు. మీకు అర్థమవుతుందా? బయట మాత్రం శాంతిగా ఉంటుంది, లోపల మాత్రం ద్వేషం. లోపట అనుకున్నాడు, ఒరే నువ్వు టైం వస్తుంది, ఆ రోజు నీకు వేస్తా అంటే ఆడి మనసు ఏముంది లోపట? క్షమించని స్థితి. కానీ ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తాడు ఎక్కడ? దేవుడి సన్నిధిలో చేస్తాం లేదా? ఇది కూడా మనకు తెలియకుండా మనలో ఒక లోపమే, ఇది కూడా లోపమే కదా. మరి దీని గురించి చెప్పిన ప్రార్థన చేశారా? మత్తయి సువార్త 5:22 అంటాడు. ఏమంటారు చూద్దాం. నేను మీతో చెప్పింది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకి ఏమైపోతాడట? మన సహోదరుని మీద లోపం పెట్టుకోండి. కోపం అంటే ఎక్కడ ఉంటుంది? ఇన్సెట్ మైండ్, ఇన్సెట్ అక్కడ పెట్టుకొని టైం వచ్చి ఏం చేస్తాండి? టైం వస్తూ చూపిస్తారు కదా. ఇది కూడా క్షమించలేనాడు. ఇది కూడా ఏ పాపం ఇదే? మనకు తెలియకుండా చాలా మన బలహీనతలు మొదట తెలుసుకోవాలి. నేను దేవుని ఎదుట సరైనది ఎదుర్కొంటే నా బలహీనతలు, లోపాలు, పొరపాట్లు ఏం చేయాలి? తెలుసుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఆలోచించండి.
లేదంటే బయట శాంతిమూర్తిలాగా ఉండి లోపం వచ్చినప్పుడేమో అంటారు కదా, ఈ డైలాగ్ వాడతారు, బయటికి బాగున్నాను అనుకోక లోపల ఒరిజినల్ అలాగే ఉందనుకోకండి. ఎందుకంటే ఈ ఒరిజినాలిటీ ఏ సంగతి ఎవరు తెలుసు, ఎవరు చూస్తారు? నీ బయట సంగతి తెలుసు, నీ లోన్ సంగతి తెలుసు. అందుకే దేవునికి మనం ఏం చేయాలి? భయపడుతూ ఆయన చెప్పింది సరౌండర్ అయిపోతుందా, లోపడవుదా? లోపడాలి. ప్రియులారా, ఇంకోటి ఏంటంటే కొందరు సేవ చేస్తూ కూడా పాపం చేస్తుంటారు. ఏం చేస్తారు? సేవ చేస్తూ కూడా పాపాలు చేస్తుంటారు. సేవ చేస్తూ చేసే పాపలు ఏంటి తెలుసు? దేవుని కోసం సేవ చేస్తున్నామంటారు, కానీ ఆ సేవలు ఏం కోరుకుంటారు? పేరు కావాలి. దేవుడి కోసమే సేవ చేస్తాను అనుకుంటారు, కానీ ఆ సేవలు ఏం కావాలి? ధనం కావాలి. ఈ మధ్య అందరూ అడుక్కోడానికి అయిపోయింది. ఇటు మొదలు అడుక్కుంటున్నారు, మనలో అడుక్కుంటున్నారు. మరి సేవకు అడగంటారా బాబు, ఊరకని ఎందుకు అడుగుతారు? లక్షల రూపాయలు ధనం వస్తుందంటే పాపం చేయడానికి స్కోప్ ఉందని అర్థం. లక్షలాది నీ దగ్గర ధనం పోగవుతుందంటే అర్థమే తెలుసా? పాపం పోగవుతుందని అర్థం. ధనానికి పాపం లింక్ ఉందా లేదా? నీ దగ్గర డబ్బు ఎంత పోగైతే నీ దగ్గర అంత పాపం స్టాక్ అయిపోతుంది. మర్చిపోకండి. ఏంటంటే ఎంత వ్యంగ్యంగా మాట్లాడి, దాన్ని ఏమంటారు, ఎంత బుద్ధిహీనంగా అనుకోకండి. మనం దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాం? ధనాన్ని ప్రేమిస్తే, అందుకే కదా చచ్చారు చాలామంది. ధనాన్ని ప్రేమించి పోయి ఉరి పెట్టుకుని చచ్చారు లేదు ఎవడు? అధికారం హక్కును కోల్పోయలేదా? యోధా ఉరిపెట్టి చచ్చాడు, హక్కును కోల్పోయాడు. మనం కూడా ఏమవుతాం? సేవ చేస్తూ పేరు కావాలి. ఇంకేం చేస్తున్నాం? సేవ చేస్తూ కూడా నేను లేకపోతే ఈ సంఘం లేదు అని అనుకుంటాం. మంచి పరిచర్యలు కూడా ఈ మధ్య ఏమైతే తెలిసింది, గొప్పగా దేవుని కోసం వాడబడే పరిచర్యలు దొంగలు అయిపోయారండి. ఎలా అయిపోయారు తెలుసు? సేవలోని ఇగో 2 పనులు పెట్టుకుంటాం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, పరామర్శించడం ఒకటి, చర్చికి రావడం. ఈ 2 పనులు మీరు ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్ళడం ఒకటి, చర్చికి రావడం ఒకటి. రోగిని పరామర్శించడం, ఆరాధన చేయడం. ఆరాధన ప్రతిరోజు జరుగుతుందా? ప్రతి గంట జరుగుతుందా? కాబట్టి మొదట ఎక్కడ ఇవ్వాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? 2 చేయాలి. కానీ మనం ఏం చేయాలి సార్? అక్కడికి వెళ్తాను కదా, ఇక్కడికి వెళ్ళకపోయినా పర్లేదు. ఇది కూడా ఏ రకం? ఇది సేవలో పాపమేనా? అక్కడికి వెళ్ళి రోగుని పరామర్శించి సేవే. ఈ మందిరానికి రావడం కూడా ఇది మానుకొని అది చేస్తున్నాం. అసలు 2 చేస్తే నొప్పిటం నీకు, నొప్పిటాము నీకు. 2 చేయకూడదా? ఏదో ఒకటి చేసి ఒకటి మానేయాలా? ఇలా ఉంటుంది. ఇది కూడా తెలియకుండా చేస్తున్న పాపమా కదా? అర్థమవుతున్న మాటలు మీకు? ఇది సేవ చేస్తూ పాపాలు, సన్నిధిలో ఉంటూ చేసే పాపాలు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం దేవుని ఎదుట ఎలా ఉండాలి? ఇదే 19:8 చెప్తుంది. మనకేం చెప్తుంది చూడండి. కీర్తన 8 యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. ప్రియులారా, దేవుని ఆజ్ఞ ఏం చేస్తుందంటే హృదయ ఆలోచనలు విచారం చేస్తుంది. హృదయంలో ఉన్న చీకటినంతా తీసేసి వెలుగుని నింపుతుంది. అది ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మన పాపాలన్నింటినీ మనం విడిచిపెడతాం. మనకి తెలియకుండా చాలా చేస్తున్నాం, చిన్నవి అనుకుంటాం. అది సేవే కదా, ఇది సేవే. ఉద్యోగానికి మన పనులకి వెళ్ళిపోతాం, సన్నిధం మానేసి మరో దగ్గరికి వెళ్తాం. కొందరు ఏం చేయాలో తెలుసండి? కొందరైతే ఏం తెలిసింది, ఆదివారం ఆరాధన చర్చికి అందరికీ తీసుకొస్తారు, సూపర్. కానీ సేవ అనేసరికి నేను ఒక్కడనే వస్తా, మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఇది పాప కదా. మనం తెలిసి ఉండి చేస్తాను. ఆ పిల్లల్ని, భార్యని భర్తని, పిల్లల్ని దేవుడికి దూరం పెట్టి మీరు ఒక్కరు రావడం ఏంటి? ఎక్కడ ఉండాలి మీరందా? అంతేనా? ఆలోచించండి. వాక్యం మన హృదయాల్ని విచారిస్తుంది. నీ స్థితిగతులన్నీ దేవుడు తెలుసు. నువ్వు దేవుని ఎదురు గొప్ప ప్రార్థన చేయొచ్చు, కానీ ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి. నీకు వాక్యం బాగా తెలుసు, నువ్వు బాగా పాడగలవు, కానీ ఇంకా అసూయ ఉందేమో, బయటకు ఒకలా నూనె ఒకలా ఉన్నాయేమో. ఈ చిన్న పొరపాటు ఏం చేస్తుంటే మనం తెలుసుకోలేక దేవుని నీతి మంత్రులు అనుకుంటున్నావు. నీకు నీవే భక్తి పడిన సర్టిఫికేట్ ఇచ్చుకున్నావు, నీకు నీవే విశ్వాసం సర్టిఫికేట్ ఇచ్చుకున్నావు, నీకు నీవే పరిశుద్ధుని సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నావు. ఇది కూడా
స్వీయ న్యాయబద్ధమే. దేవుడు అనకపోయినా మనం అనడం. ఎవడు నన్ను పొగడిపోయి నేను పొగుడుకుంటా, ఎవడు నన్ను భక్తుడని నేను అనుకుంటా భక్తుడని, ఎవడు నన్ను మంచి విశ్వాసం నేను అనుకుంటా మంచి విశ్వాసం. నువ్వు అనుకోవడం కూడా మనల్ని విమర్శించేవాడు ఎవరు? దేవుడే కదా. మనకు మనం అనుకోవడం కూడా ఏమవుతుంది? నేను ప్రార్థన చేయటం నీకు తెలుసా, చూస్తున్నావా, బైబిల్ నీకు తెలుసా అని మనకు మనం సర్దిపుచ్చుకున్న దాన్ని చేయకపోవడం కూడా ఏమవుద్దని పాపమే కదా. ఈ స్వీయ న్యాయబద్ధత కూడా ఇష్టపడుతుంది దేవుడు. హృదయం అన్నీ వాక్యం వెళ్తే లోన అన్ని కక్కేస్తాయి. అది ఎలాంటిదంటే చాలామంది ఎలా ఉంటుందంటే అద్దం దగ్గరికి వెళ్తాం, అప్పుడు మాత్రం మన ముఖం మీద మచ్చలు ఉన్నాయా ముడతలు ఉన్నాయా కనపడదు. అర్థం లేకపోతే ఎలా ఉంటుంది? నా ముఖం చాలా బాగుంది, నీ మొహం చూసుకుంటావు వెళ్ళి. నువ్వు నాతో చెప్పే ముందు నీ మొహం చూసుకుంటారు వెళ్ళి. నీ మొహం చూసుకోవాలని చెప్పడానికి ముందు నీ మొహం చూసుకోవాలి. అంతేనా? వాక్యం అనేది అర్థమైతే అద్దం దగ్గరికి వెళ్తే మన మొహం ఎలా ఉంది కనబడతలేదా? వాక్యం అనేది ఒక స్కానర్ అయితే ఈ స్కానింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగిని ఆ ఎంఆర్ఐలో పెట్టినప్పుడు సిటీ స్కాన్ చేసినప్పుడు లోన సమస్య తెలుస్తుందా లేదా? తెలుస్తుంది లేదా? అప్పుడు ఎలాగే తెలుస్తున్నావు? పరిశుద్ధాత్మను కూడా మన లోపల పాపాలను ఏం చేస్తాడు? ఈ వాక్యం ద్వారా లోపల పాపాలు ఎత్తి చూపిస్తాడు. వాక్యం అయితే ఈ మాటలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కానీ ఆ బాధ పెట్టింది ఏమవుద్ది? మీకు స్వస్థతనిస్తుంది. అంతేనా? సూది పొడవడానికి ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుందా? ఎట్టి బాధ వేస్తుంది. కానీ అదేమవుద్ది? లోనికి ముందు వెళ్ళి సూది ద్వారా రోగం తగ్గుతుంది లేదా? మాత్ర చేదుగా ఉంటుంది. పిల్లలు మింగడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. నాలుగు మీద చేదును కూసేస్తారు, కానీ చేదే. కానీ లోనికి వెళ్తే ఏమవుతుంది? రోగాన్ని ఏం చేస్తుంది? వాక్యం కూడా బాధ పెట్టవచ్చు, లోపల ఎత్తి చూపొచ్చు, కానీ అదే నీకేం చేస్తుంది? స్వస్థతనిస్తుంది. కాబట్టి ప్రియులారా, దావీదులో మనందరం ఏం చేయాలి తెలుసా? ప్రభువా నన్ను శుద్ధి చే దేవుడు, నన్ను కాపాడని దావీదు అడగలేదు. నన్ను దీవించని దేవుణ్ణి దావీదు అడగలేదు. నన్ను ఆశీర్వదించని దావీదు దేవుణ్ణి అడగలేదు. ఏమన్నాడు ఆయన కీర్తన మనం అధ్యయనం చేయగలిగితే ఏం చెప్తున్నాడు ఆయన? తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పును క్షమించిన నిర్దోషిగా తీర్చును. దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకు నాపము వాటి నన్ను ఏలని. ఈరోజు చాలామంది సేవకులు అభిమానులు అయిపోయారండి. మన సంఘానికి వస్తారు, వేరే సేవకుడికి అభిమాని అయిపోతారు. ఈ సంఘంలో ఉంటాడు, వేరే సంఘానికి మాత్రం వాళ్ళకి అభిమాని. అయినా చాలామంది ఉంటారండి. అన్నా నువ్వు సువార్త చాలా బాగా చేస్తా అంటారు, కానీ మన దగ్గరికి వెళ్తారు వాళ్ళు వేరే వాళ్ళకి అభిమాని. మనతో ఉంటారు కానీ వేరే దగ్గరికి వెళ్తారు. మంచిది, వెళ్ళని తప్పేం లేదు. కాకపోతే ఈ సహవాసాన్ని కూడా గుర్తించండి రా బాబు అంటున్నాం మనం. ఈ సహవాసం ఉన్నారు కదా, దీనికి కూడా ఏదో ఒకటి మీరు చేయండి అని అంటున్నాం. ఇక్కడ అసూయ పడట్లేదు. ఇక్కడ ఉన్నందుకు దీనికి ఏదో మనం ఫలితం వచ్చేలా చేయమంటున్నాం. మీకు అర్థమవుతున్నా ప్రియులారా నా మాటలు? కాబట్టి నన్ను కాపాడుము దేవా, నన్ను శుద్ధి చే దేవా, ఆ రెండింటిలో ఏది చేస్తే బాగుంటుంది? ప్రార్థన. అది చేస్తే ఆటోమేటిక్ దేవుడు ఏమవుతాడు? కాపాడు దేవా అని పాపం ఉంచుకుంటే దేవుడు కాపాడుతాడా? కాపాడు దేవా అని ప్రార్థన చేస్తే కాపాడుతాడా? శుద్ధి చే దేవా అని కాపాడుతాడా? యేసుక్రీస్తు దగ్గరికి ఒక రోగిని తీసుకొచ్చారు. లే, నీ పాపాలు క్షమించబడ్డానే చెప్పానండి. పాపాలు క్షమించబడ్డాం సులువ, ఈ రోగం తగ్గిపోవడం చెప్పడం సులువ. ఆయన ఏం చెప్పారు సమాధానం? పాపము క్షమించబడతాం ఆటోమేటిక్ రోగం ఏమవుద్ది? హృదయం శుద్ధిగా ఆటోమేటిక్ ఏమవుతారు? మీరు కాపాడబడతారు, దేవుని సన్నిధిలో రక్షించబడతారు. కాపాడబడతారు లేదా? హృదయం శుద్ధి చేయని ఆయనని అడగాలి. నాలో రహస్య పాపం లేకుండా చేయండి. ఇంకేం అడగాలి? నాలో లోపాలు ఏమని నేను తెలుసుకుని దాన్ని సరి చేసుకుని ఎదుట పరిపక్వత కలిగిన క్రైస్తుడిగా, పరిపూర్ణమైన క్రైస్తుడిని నిలబెడతావా అన్నట్టే ప్రార్థించాలి. కానీ మనం చేసే ప్రార్థన ఎలా ఉంది మీరు ఆలోచించండి. కాబట్టి కీర్తనలు 51 శుద్ధ హృదయము నాకు దయచేయమంటాడు. ఎవరు? ఇదే కీర్తనకారుడు అంటాడు. చూడండి ఒకసారి 51:10. 51:10 ఏమంటాడు చూడండి అక్కడ. దేవా నా యందు శుద్ధ హృదయం. ఎందుకంటే హృదయం అన్నిటికీ మెయిన్ కీలకమైనది కదా. అదేం చేస్తుంది? నాశనం చేస్తుంది. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. అది ప్రార్థన చేయాలి. మనం బట్టలపై చిన్న చిన్న మచ్చలుంటే పట్టించుకోం, కానీ అదే మచ్చ అంటే తర్వాత ఏమవుద్ది? ఉతుకుతా పెద్ద వద్దు లేదా? చిన్న చిన్నగా కదా వదిలేస్తే చెట్ట చీర ఏమవుద్ది? చిరుగుతుంది లేదా? చిన్న పాపమే మనం వదిలేయకుండా, నాకు తెలియదులే నేను బాగున్నాను అనుకోకుండా, ఇలాంటి వాక్యాన్ని బట్టి విని జాగ్రత్తగా ఆ చిన్న చిన్న పొరపాట్లు, బలహీనతలు, లోపాలని అధిగమిస్తే ఏమవుతాం?
మంచోళ్ళు అవుతారు లేదా, గొప్పగా నిలబడతారు లేదా? కాబట్టి ఆలోచించండి. దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీకు నీ పాపాలన్నీ తెలుసా? నీకు నీ పొరపాట్లన్నీ తెలుసా? నీకు నీ తప్పిదాలు తెలుసా? తెలిస్తే ఏం చేయాలి? తెలిసి ఏం చేయాలి? విడిచిపెట్టాలి ఒప్పుకొని. తెలిసి చేస్తే ఏమవుతుంది? తెలిసి చేస్తే ఏమవుద్ది? యోహాను సువార్తలో చెప్పారు యేసుక్రీస్తు. తెలిసి తప్పు చేసినందుకు ఎక్కువ దెబ్బలైతే వేసేస్తాడు రౌండ్ ఫుల్గా. సేవకులు కూడా వేస్తాడు, విశ్వాసులు కూడా వేస్తాడు. ఏమంటో తెలిస్తే సేవకులు ఏకపోతులు అంటాడు. ఏమంటాడు తెలుసా? మనం అనేక విషయంలో తప్పిపోతున్నాం కనుక మీలో అనేకులు బోధకులు కాకుండా బాబు అంటున్నాడు. కానీ నాకు తెలుసు కదా బోధకుని అయిపోతున్నాను. చెప్పడం గొప్ప కాదు, నేను నడవడం గొప్ప. మనం నడవలేకపోతున్నా, చాలా పొరపాట్లు ఉన్నాయి. అవునా? అందరూ మాట్లాడని ముందుకు వస్తారు, సంతోషమే. ఆ మాట్లాడేది నడవట్లేదు. ప్రసంగం ఒకలా చెప్తాం, మన తీరు ఒకలా ఉంటుంది. ప్రసంగాలు చేసేవాళ్ళు చాలా మందికి వందనాలు ఉంటాయి. ఎందుకంటే చెప్తారు కానీ వాళ్ళు దాని ప్రకారంగా అయితే విశ్వాసులు కూడా అలాగే. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, వాక్యం ఏం చెప్తుందంటే, నీ పొరపాటు నీకు తెలుసా? తెలిస్తే ముందు సరైతే దేవుడి దగ్గరికి వెళ్తాం. లేదంటే మనుషుల దగ్గర నీతిమంతుడిగా గొప్పవాడిగా పేర్లు సంపాదించుకోదు. కానీ దేవుడి దృష్టి మాత్రం అస్సలు ఎన్నిక చేయబడం, ఆయన దగ్గర కనబడం, ఆయన ఎదుటే, ఆయన సన్నిధిలో అయితే అక్కడైతే ఉంటామా? ఉండం. కాబట్టి మనం అందించిన నీ పొరపాటు నీకు తెలిసే దేవుడు అడుగుతున్నాం. తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు. ఇది చాలా కీలకమైన పాడు. మీరు చదివినప్పుడు కథ అనిపించింది. అసలు ఎదుటివాడిని చూసే ముందు మన పొరపాట్లు, మన బలహీనతలు ఏంటో, బలాలు ఏంటో తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. అప్పుడే మనం దేవుని సరిగ్గా ఉంటాం. లోకపరంగా మోటివేట్ చెప్తారు, నీ బలహీనతలు ఏంటో, నీ బలాలు ఏంటో తెలుసుకుని గొప్ప అవుతుంటారు. దేవుడే చెప్తున్నాడు భక్తుల ద్వారా. ఏం చెప్తున్నాడండి? ఇది అనుభవపూర్వకం చెప్తున్నాడు, ఆత్మీయ పాఠం. నీ పొరపాట్లను కనుగొనగలిగితే నువ్వు దేవుని ఎదుట ఎలా ఉంటావు? గొప్పవాడుకుంటావు. మనం నీతిమంతుడు న్యాయమంతుడు అనుకోకండి. మనలో చాలా పాపాలు ఉన్నాయి. వాక్యాన్ని వింటాం కానీ దాన్ని సరిగ్గా అయితే అనిపించుకోం. కాబట్టి మనకు తెలియని ఏ పాపమైనా సరే దేవుడు తన వాక్యపు వెలుగులో దాన్ని స్పష్టంగా చూపిస్తారు. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు? ప్రభువా, నాకు తెలియని పాపాలు, నాకు తెలిసి చేసిన పాపాలు, బుద్ధిపూర్వకం చేసిన దయతో క్షమించు. బుద్ధిపూర్వకం చేసిన పాపాలకు ఇంకా బలైతే ఉండదని సరే. కాబట్టి ప్రభువా నన్ను క్షమించమని ఇప్పుడే మనం ప్రార్థించాం. ఎందుకంటే దేవుడు ఒక పాప విషయం పరిశుద్ధాత్మ దోషం విషయం తప్పించి మిగతా అన్ని విషయాలు కూడా క్షమిస్తాడట. ఇప్పటికైనా సరి చేసుకోండి, బాగుపడండి. పరిశుద్ధాత్మడు వాక్యాన్ని మనం ఏం చేస్తాం? మత్తయి సువార్త 12 అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ మనకి వాక్యం ద్వారా ఏం చేస్తాడండి? చెప్తుంటాడు. కానీ దాన్ని మనం వినకపోతే దెబ్బ పడిపోద్దండి. మనం వినకపోతే ఖచ్చితంగా అయితే దెబ్బ పడిపోద్ది ప్రియులారా. పరిశుద్ధాత్మ మనకు చెప్తుంటాడు ఖచ్చితంగా మన చెడి ఏంటో, మన పొరపాట్లు ఏమో మనకు చెప్తాడు. 12:30-32 వచ్చినాలు. ఆ ఆత్మదేవుడు మనలో వాక్యాన్ని ద్వారా చెప్తున్నప్పుడు దానికి లోపడిపోతే, నీ హృదయం కఠినపరుచుకుంటే, మీరే ప్రార్థన చేస్తారు, లేట్ అయిపోయింది త్వరగా వచ్చింది చూడండి, అది మళ్ళీ నేను ఇవ్వలేకపోతున్నా అంటారు. మళ్ళీ అదే మనస్తత్వం. ఇలా కఠినమైపోయిన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? బాధపడతారు. ఈ బాధ ఆయన నువ్వు బాధపడితే ఏముంటుంది? నీ మంచి కోసమే ప్రయాసపడే నువ్వు బాధపడితే బాగుంటుంది ఏంటి? తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడతారు. ఆ తల్లిదండ్రులు దుఃఖ పెడితే పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు బాగుపడతారు ఏంటి? పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు. సేవకుడు మీకోసం మంచి విషయం చెప్తాడు. ఆ సేవకుడు మాట ధిక్కరించి సేవకుడు వ్యతిరేకంగా వెళ్తే మీ మనసులు కఠినం అయిపోతే మీరు బాగుపడతారా? కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో తప్పించి, దోషణ విషయం తప్పించి మిగతా అన్ని పాపాలకి ఏముంది? క్షమాపణ. ఇప్పటికైనా నీకు తెలియకుండా చేసిన పాపాలను బట్టి మీరు ఏం చేయాలి? సరి చేసుకోలేదా? సరి చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో శుద్ధ హృదయాన్ని నన్ను బాగు చేయి అని ఏం చేద్దాం? దేవుడి సన్నిధిలో